ఈరోజు నేను సోరకాయ తురుముతో జొన్న రొట్టె చూపిస్తాను. సోరకాయ తురుము జొన్న రొట్టె చాలా బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది. హలో, హాయ్, వెల్కమ్ టు అన్సే కిచెన్. ఈరోజు సోరకాయ తురుముతో జొన్న రొట్టె చూపిస్తాను. చాలా బాగుంటుంది సోరకాయ తురుము. ఇప్పుడు ఎండాకాలం కదా, సోరకాయతో చేసుకుంటే చల్లదనం ఉంటుంది ఒంట్లో, ఒంటికి కూడా చాలా మంచిది. జొన్న రొట్టెలు చేయనికి రాని వాళ్ళు కూడా చేయవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు సొరకాయ తురుము, కొంచెము జీలకర్ర పొడి, 1 కప్పు జొన్న పిండి, ఇందులో కొంచెం బియ్యం పిండి కూడా కలిపినండి, పసుపు, తగినంత కారం పొడి, జీలకర్ర. మీకు ఇష్టం ఉంటే కొంచెం దీనికి తాగుపడ ఉప్పు, ఇష్టం ఉంటే దీంట్లో నువ్వులు కూడా వేసుకోవచ్చు, మంచి నువ్వులు. ఇప్పుడు 1 చెంచా కారం పొడి, పెరుగు కూడా వేసుకోవచ్చు, సగం చెంచా పసుపు, జీలకర్ర పొడి కూడా వేసిన, కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నా, కొద్దిగా ధనియాల పొడి, పెరుగు కూడా వేసుకోవచ్చు. నేను పెరుగు వేసుకుంటలే, నాకు ఇష్టం ఉండదు. తగపడ ఉప్పు. ఇట్లనే తినేయచ్చు. దీంట్లో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, అంటే కొత్తిమీర వేసుకోవచ్చు. ఇట్లా పిండి వేసుకొని తడుపుకుందాం. నీళ్ళు ఇప్పుడే పోసుకోవద్దు. నేను కొంచెము పుదీనా వేస్తాను, పుదీనా వేస్తే కూడా బాగుంటుంది. పుదీనా వేసుకుందాం. ఇప్పుడు పుదీనా కూడా వేసుకుందాం. కొత్తిమీర బదులు పుదీనా వేస్తున్నాను నేను. ముందు మనము మొదలే నీళ్ళు పోసుకోవద్దు. కొంచెం పెరుగు కూడా వేసుకుంటే చాలా కమ్మగా టేస్టీ వస్తుంది, కానీ నేను వేసుకుంటలే. ఇట్లా ఈ తురుములో చాలా నీళ్ళు ఉంటాయి కదా, ఈ నీళ్ళతోనే ముందు కలుపుకోవాలి. ఇది మంచి కలుపుకొని తక్కువ అనిపిస్తే కొంచెం జీలకర్ర ఇచ్చుకోవాలి, లేకుంటే దీంతోనే తడిపేసుకోవచ్చు మనం. ఒకసారి తడిపి చేసేటప్పుడు చూపిస్తాను. చూడండి, తడుపుకున్నాను. ఒక దిక్కు వీడియో తీయాలి, ఒక దిక్కు నేనే చేసుకోవాలి, అంటే అన్నీ పర్ఫెక్ట్గా చూపించలేకపోతాను. ఇట్లా బట్ట తడిపి ఒక రేకు మీద పెట్టుకొని ఇట్లా కొట్టుకోవాలి. దీని మీద కొట్టుకొని పెంక మీద వేసుకోవాలి. ఇది ఇట్లనే బట్ట తీసుకుపోయి ఇట్లా దాని మీద వేసి మెల్లగా వెనకకెళ్ళి బట్టలు వేపేసేయాలి. అది వేసేటప్పుడు నేను చూపించలేకపోతాను, ఎందుకంటే 2 చేతులు వాడాలి. కానీ మీకు అందరికి వచ్చే ఉంటుంది అనుకుంటున్నాను, ట్రై చేయండి. బట్ట అయితే మంచిగా తడుపుకోవాలి, తడితో తడుపుకొని ఇట్లా కొట్టేసేయాలి. కొట్టేసి మెల్లగా పెంక మీద వేసేసుకోవాలి. ఇలా అయితే ఒత్తుకోవాలి. ఒత్తుకొని ఇట్లా పెంక మీద వేసి కాల్చుకోవచ్చు ఒక రకం. ఇంకొక రకం ఏంటంటే, అట్లా బట్ట మీదకి వెళ్ళి తీయనికే ప్రాబ్లం అనిపిస్తే, మీకు ఏమన్నా ఇది అనిపిస్తే, ఒక పెంక తీసుకొని దానికి నూనె రుద్దుకొని ఇట్లా పెంకకి ఇట్లా పెట్టేసేయాలి మొత్తం. డైరెక్ట్ చల్ల పెంక మీద, ఇది వేడి పెంక కాదు, చల్లదే చపాతి పెంక. చల్లదాన్ని ఇట్లా ఫుల్ ఒత్తుకోవాలి. ఒత్తుకొని మొత్తం పెంక నిండా ఒత్తుకోవాలి, సన్నగా వరకు ఒత్తుకొని కొంచెం ఇట్లా ఇట్లా డాట్స్ పెట్టి నూనె ఇడిచేసి పొయ్యి మీద కాల్చుకోవాలి. అట్లా కూడా బాగుంటుంది. జొన్న పిండి పడుతుంది, జొన్న పిండి పొయ్యి కాడ అంతా ఖరాబ్ అవుతుంది అనుకునే వాళ్ళకు ఇలా చేసుకొని తినొచ్చు. బట్ట మీద చేసుకోవచ్చు, ఇట్లా కూడా చేసుకోవచ్చు. దీనికి కొంచెం నూనె ఇడ్చుకుంటా నేనైతే. మీ ఇష్టం, మీరు ఎట్లయినా చేసుకోవచ్చు, ఎట్లయినా కాల్చుకోవచ్చు. నూనె వేసుకోవచ్చు, వేసుకున్నా ఏం కాదు, వేసుకోకున్నా ఏం కాదు. చూడండి, జొన్న పిండి సోరకాయ తురుము జొన్న రొట్టె ఒకటి, జొన్న రొట్టె ఒకటి, పెంక పిండి అదే ముద్దను 2 రకాలు చేసిన అనమాట. పెంకకు పెట్టిన కదా ఇప్పటిదాకా, పెంక మీద మొత్తం ఇట్లా ఇట్లా సత్రి అప్ప చేసినట్టు చేసి దానికి ఇట్లా డాట్స్ పెట్టి కొంచెం నూనె ఇడిచిపెట్టిన. దీనిపైన
ఏంటంటే నేను దీనిపైన ఒక మూత మూస్తా. మూత మూసి చిన్నగా అంటే చిన్నగా మంచిగా బ్రౌన్ కలర్ కాలుతుంది. కాలినాక తీసుకుందాం మనం. ఇది కూడా అయిపోయింది. ఇదేమో బట్ట మీద ఒత్తిన, అదేమో పెంక పెట్టేసిన డైరెక్ట్. ఇది బట్ట మీద ఒత్తి ఈ బట్ట దాని మీద వేసి మెల్లగా తీసేసిన అనమాట. చూడండి ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు. ఒకటే పిండి ముద్ద సేమే, కానీ ఇన్ని రకాలు చేసుకోవచ్చు అన్నమాట. నచ్చితే లైక్ పెట్టండి, ఇలా చేసుకొని తిని చూడండి. ఎండాకాలం కదా. సరే, ఈ సర్వపిండిది కూడా కాలినాక చూపిస్తాను. ఒక 5-10 నిమిషాలు పెడదాము. దానిపైన ఒక రేకు పెడతాను నేను. రేకు పెడితే మంచి కాలుతుంది, బ్రౌన్ కలర్ అవుతుంది. రేకు ఒక 5-10 నిమిషాలు ఇలా రేకు మూసి తర్వాత తీసి రేకు తీసేసి దాన్ని ఉల్టా చేసేయాలి. ఉల్టా చేసినా సరే చేసుకోకున్నా సరే మీద మూస్తే ఏమవుతుందంటే ప్లేట్ పెడితే ఉడికినట్లు కాలుతుంది అనమాట. ఒకే సైడు చాలా కాలుతుంది. ఇది సర్వపిండి అంటారు. సర్వకు పెట్టుకున్న వాళ్ళు సర్వపిండి అంటారు, కడాయికి పెట్టుకున్న వాళ్ళు కడాయి పిండి అంటారు, మరి పెంకకు పెట్టుకున్న వాళ్ళు పెంకపిండి అంటారు, సర్వపిండి అంటారు, పెంకపిండి అంటారు. చాలా పేర్లు ఉన్నాయి, ఊరికొక పేరు ఉంటుంది ఇలా పెట్టుకునేది. సేమ్ పిండే, దాంట్లో కొంచెం వేరే వేరే మసాలాలు యాడ్ చేసుకొని ఇలా కూడా తినొచ్చు ఈజీగా. జొన్నపిండి రకరకాల పిండిలతో కూడా చేసుకోవచ్చు. తాలిపిండి అంటారు, మహారాష్ట్ర వాళ్ళు తాలిపిండి అంటారు. ఓకేనండి, 2 నిమిషాలు అయినాక చూసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఎక్కువ అయితే 2 చేతులు చేయవలసి వస్తుంది. మూత తీస్తున్న, దీని మీద రేకు తీసేసిన తర్వాత ఇలా కాలుతుంది అన్నమాట. కొంచెం ఇలా 2-3 సెకండ్లు ఇట్లా వేసి పెట్టుకోవాలి. కానీ వేరే వైపు అంత కాలదు, మామూలుగా కాలి ఉంటుంది. ఇలాగే తినొచ్చు, ఏం కాదు. తర్వాత ఇంకొకటి ఇలా పెట్టుకున్నాను చూడండి, ఇంకో పెంకకు. పచ్చి అంటే వేడిగా ఉండొద్దు పెంక, చల్ల పెంకకే నూనె రుద్ది నూనె మీద ఇట్లా వేసేసుకొని పిండి ఇట్లా 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 కొట్టేసుకోవాలి. చట్నీ కదా, ఊరికొక పేరుతో పిలుస్తారు, కానీ మస్తు టేస్ట్ ఉంటుంది తింటే. దీని మీద నువ్వులు కూడా చల్లుకోవచ్చు, నేనైతే చల్లలేను కానీ చల్లుకోవచ్చు. ఇప్పుడు ఈ పెంక తీసేసి ఈ పెంక పెట్టేస్తాను పొయ్యి మీద. పెట్టేసి మళ్ళా దీని మీద రేకు మూసేసి ఒక 5-10 నిమిషాలు అయినాక రేకు తీసేసి కాల్చుకోవాలి, అంతే. చూడండి తాలిపిండి ఎంత బాగా అయింది. సోరకాయ తురుముతో తాలిపిండి, జొన్న రొట్టె. ఒకటి జొన్న రొట్టె, ఒకటి తాలిపిండి. ఇది రొట్టె మాదిరిగా చేసుకున్నాం. ఇలా చేసుకొని తినొచ్చు, ఇలా చేసుకొని తినొచ్చు. ఇది కొట్టడం కష్టం, పెంక మీద వేయడం కష్టం అంటే చూడండి, పొయ్యి కాడ ఏమన్నా గలీజ్ అయిందా, ఒక్క చుక్క పిండి వాడలేదు, శుభ్రంగా ఉంది. జొన్న రొట్టె చేసుకుంటే కొంతమంది చాలా పిండి పడుతుంది, పొయ్యి కాడ అంతా ఖరాబ్ అవుతుంది అని చాలామంది ఏంటి, నేను కూడా భయపడేదాన్ని. ఒక ఐడియా చేసిన నేను, ఇట్లా ఐడియా చేసి ఇట్లా చేసుకొని తిందాము అని చెప్పేసి ఇలా చేసుకొని ఇప్పుడు నాకు బ్రేక్ఫాస్ట్ ఇదే అన్నమాట. ఇట్లా పెరుగు అయినా పెట్టుకొని తినొచ్చు, ఏదైనా చట్నీ అయినా పెట్టుకొని తినొచ్చు. ఇంట్లో కారం వేసి ఉన్నది కనుక ఇట్లనైనా తినొచ్చు. సూపర్, చాలా బాగుందండి. అందరు చేసుకొని తిని చూడండి. ఓకేనండి, నా వీడియో నచ్చిన వాళ్ళు ఒక లైక్ పెట్టండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా నేను వీడియో పెట్టగానే మీకు వస్తుంది, చేరుతుంది, అందుకని చెప్తున్నాను. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ పెట్టండి. ఓకే అండి, బాయ్, ఉంటాను. చేసుకొని తిని చూడండి, ఎండాకాలం సల్వా.